నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది న్యూరాలజిస్ట్కి న్యూరో సర్జన్కి ఉన్న తేడా ఏంటి అనేది. మామూలుగా న్యూరాలజిస్ట్ని న్యూరో ఫిజిషియన్ అని కూడా అంటారు. ఇది మనం ఎంబీబీఎస్ అనేది బేసిక్ డిగ్రీ, ఇద్దరికి కామన్. ఎంబీబీఎస్ తర్వాత అరౌండ్ 6 years ట్రైనింగ్ పడుతుందన్నమాట స్పెషలైజేషన్ అయిపోవటానికి. సో న్యూరాలజిస్ట్ లేదా న్యూరో ఫిజిషియన్ అనేవాళ్ళు ఫస్ట్ ఎండి కోర్స్ చేయాలి. ఎండి జనరల్ మెడిసిన్ కానీ పీడియాట్రిక్స్ కానీ, అంటే మెయిన్గా జ్వరాలు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ట్రీట్ చేసేది మనకి ఫిజిషియన్. సో ఫస్ట్ ఫిజిషియన్ లాగా ట్రైనింగ్ తీసుకొని 3 years అయిన తర్వాత మళ్ళీ న్యూరాలజీలో ట్రైనింగ్ తీసుకుంటారనమాట. సో మెయిన్గా పిల్లల ద్వారా ట్రీట్మెంట్ అయ్యే జబ్బులు న్యూరాలజిస్ట్ చూస్తారనమాట. అంటే మెడిసిన్స్తో ట్రీట్ అయ్యేవి, లేకపోతే డయాగ్నోసిస్ రోగం ఏంటి అని కనుక్కోవడం అనేది న్యూరాలజిస్ట్ యొక్క పని. సో ఇది న్యూరాలజిస్ట్ లేకపోతే న్యూరో ఫిజిషియన్ చేసేది. ఇప్పుడు న్యూరో సర్జన్ని తీసుకున్నారనుకోండి, వీళ్ళు ఫస్ట్ ఎంఎస్ చేస్తారు, అంటే సర్జరీ చేస్తారు. వీళ్ళు ఫీవర్, షుగర్ వీటికి వైపు వెళ్ళరు, జస్ట్ సర్జరీస్ వైపు వెళ్తారనమాట. సో స్టార్టింగ్ కోర్స్లో అబ్డామినల్ సర్జరీస్ అన్నీ చేసి 3 years తర్వాత న్యూరో సర్జరీకి వెళ్తారు. ఓన్లీ బ్రెయిన్ సర్జరీస్, స్పైనల్ కార్డ్ సర్జరీస్లోనే స్పెషలైజ్ అవుతారు. సో సర్జికల్ ప్రాబ్లమ్స్, నరాలలో సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాటిని న్యూరో సర్జన్ ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి పక్షవాతం, స్ట్రోక్ వచ్చిందనుకోండి, స్ట్రోక్కి మనం సర్జరీ చేస్తామా మెడిసిన్స్ ఇస్తామా అంటే మెడిసిన్స్ ఇస్తాం. సో ఇది ట్రీట్ చేసేది న్యూరాలజిస్ట్. అట్లాగే తలనొప్పి ఎందువల్ల వచ్చింది, ఏం మెడిసిన్స్ వాడాలి అనేది న్యూరాలజిస్ట్ చూసుకుంటాడు. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి, కళ్ళు తిరిగి పడిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఇవన్నీ మనం బిళ్ళలతో తగ్గించేవి. ప్రతి రోగానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఇవన్నీ వెతకడం అనేది న్యూరాలజిస్ట్ యొక్క పని. న్యూరో సర్జన్ ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయి, కణితులు ఉన్నాయి, బాగా ప్రెషర్ ఎక్కువయ్యి ఫ్లూయిడ్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంది. అప్పుడప్పుడు చూస్తాం చిన్నపిల్లల తలలు పెద్దగా ఉంటాయి, ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట, దానికి సర్జరీ చేయాలి. కొన్నిసార్లు ఎన్యూరిజం అని ఉంటాయి, అంటే రక్తనాళం వాచిపోయి ఉంటుందన్నమాట, పెద్ద బ్లీడింగ్ ఇట్లా అవుతాయి. మరి స్పైనల్ కార్డ్కి వస్తే డిస్క్లు, పెద్ద పెద్ద డిస్క్లు ఉండి నరాన్ని ఒత్తేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ట్యూమర్స్ లాంటివి ఉన్నాయి, మనం ఆపరేట్ చేయాలంటే లోపలికి వెళ్ళి మనం ఓపెన్ చేసి దాన్ని ట్రీట్ చేయాల్సినవి న్యూరో సర్జన్ అనేవాళ్ళు ట్రీట్ చేస్తారు. సో న్యూరాలజిస్ట్ అనేవాళ్ళు ఆపరేషన్ చేయలేరు. న్యూరో సర్జన్ అనేవాళ్ళు ఎందువల్ల వచ్చిందని డయాగ్నోస్ చేయడం, హెడేక్ ట్రీట్ చేయడం, స్ట్రోక్ ట్రీట్ చేయడం, ఇది న్యూరో సర్జన్ ఫీల్డ్ అనేది కాదనమాట. సో ఈ డిస్టింక్షన్ అనేది మనకు తెలుసుంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మనకి ఈజీగా ఉంటుంది. కొంతమంది డిగ్రీలో రాసుకుంటారు న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ అని, అది జరగదు. అట్లాంటి కోర్స్ అనేది ఇండియాలో పాసిబుల్ కాదు, 2 degrees చేయడానికి లేదు. ఇప్పుడు ఎండి చేసి డిఎం లేకపోతే డిఎన్బి చేస్తే మామూలుగా న్యూరో ఫిజిషియన్ అవుతారు. ఎంఎస్ చేసి ఎంసీహెచ్ డిగ్రీ ఉండేవాళ్ళు న్యూరో సర్జన్ అవుతారు. 2 degrees ఒకళ్ళలో అనేది పాసిబుల్ అవ్వదన్నమాట. థ్యాంక్ యూ.